జయదేవ్ అంటారు లక్ష్మితోని, మా అక్క పుణ్యవాణి నీకు మంచి జరుగుతుందమ్మా, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మనీషా లేకపోతే మీ మధ్య ఏ గొడవలు రావు. మా అక్క పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి అమెరికా పారిపోతుంది ఆ మనీషా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, మనీషా మామూలుది కాదు మామయ్య, వెళ్లే ముందు ఖచ్చితంగా ఏదో ఒక గొడవ సృష్టిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, అందుకే అమ్మ మిత్రని వదలకుండా ఉండాలి, నువ్వు ప్రతి క్షణం మిత్రతో పాటే ఉండాలి అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటే, ఆ విషయం మీరు నాకు వదిలేసేయండి మావయ్య, అదంతా నేను చూసుకుంటాను, మీరు నిద్రపోండి అనగానే అలాగే అని చెప్పి జయదేవ్ అంటారు. రేపు మనీషా ఏం ప్లాన్ చేయబోతుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కతే. అప్పుడే అక్కడికి దేవి అని వస్తుంది. ఏంటిది మనీషా, నువ్వు ఒకటి ప్లాన్ చేస్తే ఇలా అవుతుంది, రేపు లక్ష్మి వచ్చిందంటే మిత్రతో పాటు ఇక నీ ప్లాన్ గోవిందే అనగానే, అదే ఆంటీ, అసలు ఆ లక్ష్మిని అవాయిడ్ చేయడానికి ఏదైనా ప్లాన్ ఉందా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి మనీషా అంటుంది. దేవి అని అంటుంది, మనీషా ఒక ఐడియా వచ్చింది, రేపు ఫ్రెండ్స్ మాత్రమే కలవాలి, ఫ్యామిలీస్ వద్దు అని చెప్పి చెప్పించు గ్రూప్లో అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది, ఆల్రెడీ అందరూ ఫ్యామిలీస్తో రెడీ అయిపోయారంటే ఇప్పుడు కనుక చెప్పిస్తే మిత్రకు డౌట్ వచ్చేస్తుంది అనగానే, మరి ఏం చేద్దాము అని చెప్పి దేవి అని అంటుంది. అప్పుడు మనీషా ఏదో రకంగా లక్ష్మి ఇంట్లోనే ఉండేలాగా ప్లాన్ చేయాలంటే అనగానే అప్పుడు దేవి అని, జయదేవ్ బావ గారు ఆల్రెడీ స్ట్రాంగ్గా మిత్రకి చెప్పాడు కదా లక్ష్మిని తీసుకెళ్లాల్సిందే అని, ఇప్పుడు మనం ఏం చేయగలం అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఆల్రెడీ ఇటు వివేక్ జానులు కూడా బయలుదేరడానికి సిద్ధపడ్డారు, ఇంకా నువ్వేం చేయలేవు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, లేదంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ రకంగా చేస్తే లక్ష్మి ఆగిపోతుంది, పదండి చెప్తాను అని చెప్పి దేవి అని తీసుకొని మనీషా పక్కకు వస్తుంది. మరోపక్క ఇటు రాజేశ్వరి లక్ష్మిని చేపట్టుకొని, ఏంటి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా మొగుడు దగ్గరికి వెళ్ళడానికి ఏంటి అంత సిగ్గు నీకు, వెళ్ళు పో అని చెప్పి మిత్ర గది డోర్ ఓపెన్ చేసేసి లక్ష్మిని తోసేసి ఇక రాజేశ్వరి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటు మిత్ర మీద పడుతుందన్నమాట లక్ష్మి. ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మి అంటుంది, సారీ అండి పెద్దమ్మ గారు నన్ను తోసేశారు, ఆవిడ ఏమంటున్నారంటే పిల్లలిద్దరు పడుకుంటారులే, నువ్వు మీ ఆయనతో పాటు పడుకో అని చెప్పి నన్ను ఇలా బలవంతంగా తోసేశారండి, సారీ అని చెప్పి వెళ్తాను అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే మిత్ర చేపట్టుకుని ఆపుతాడు. ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అడుగుతాడు. అదే పిల్లల దగ్గరికి వెళ్తాను, అక్కడే పడుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, ఈ గదిలో పడుకోమని అత్తే చెప్పింది, గదిలోకి పడుకోవడానికి కూడా నువ్వు వచ్చావు, పిల్లల దగ్గర అత్తయ్య పడుకుంటాను కూడా చెప్పింది, ఇంకేంటి నువ్వు వెళ్ళేది, నువ్వు ఇక్కడ పడుకోవడానికే కదా వచ్చావు అని చెప్పి పడుకో అని చెప్పి మిత్ర అంటాడు. ఊరుకోండి, అక్కడ పెద్దమ్మగారు ఏదో చెప్పారని మీరు కూడా ఏంటి అని చెప్పి అంటుంది లక్ష్మి. అప్పుడు మిత్ర, ఇక్కడ పడుకోవడం కష్టంగా ఉందా, నాతో ఉండడం నీకు ఇష్టం లేదా, చెప్పు, అలా అయితే చెప్పు, ఇప్పుడే నీ చేయి వదిలేస్తాను అని చెప్పి లక్ష్మి చేయి వదిలేస్తాడు మిత్ర. అప్పుడు వెంటనే లక్ష్మి మిత్ర చేయి పట్టుకొని, వద్దండి నా చేయి మాత్రం వదలకండి, మీరు వదిలే పరిస్థితిలో నేనైతే మిమ్మల్ని వదులుకోలేనని అని చెప్పి లక్ష్మి ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది మిత్రకి. అప్పుడు లక్ష్మిని అలా పట్టుకొని మిత్ర ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు లక్ష్మి, ఎందుకు ఆ కన్నీళ్ళు అనగానే, మనం ఎప్పటికీ విడిపోం కదండి, ఎప్పుడు కలిసే ఉంటాం కదా అని చెప్పి లక్ష్మి బాధగా అంటూ ఉంటే అప్పుడు మిత్ర, నిన్ను వదులుకోవాలని నాకు లేదు లక్ష్మి, అందుకే కదా నీ చేపట్టుకున్నాను అని చెప్పి అంటాడు. రేపు మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వే నా భార్యవని, ఇక మన పెళ్లి రోజును కూడా అందరికీ నువ్వే నా భార్యవని చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఏంటి అని నువ్వు అడగచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు మన మధ్యలో ఏం జరిగిందో కూడా నీకు తెలుసు, మేము ఎప్పటికీ కలిసే ఉంటాను లక్ష్మి. ఇక మనీషా కూడా వెళ్ళిపోవాలనుకుంటుంది, మనీషాని కూడా నేను ఇక ఆపను, ఎప్పటికీ నేను నీ వాడిగా ఉండిపోతా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే మిత్ర ఇక లక్ష్మి ఎమోషనల్గా మిత్రని హక్ చేసుకుంటుంది. ఇక మిత్ర కూడా లక్ష్మిని పట్టుకుంటాడు. తర్వాత మిత్ర అంటాడు, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా కదా లక్ష్మి, నువ్వు ఏ మాత్రం మారలేదు, నీలో బాధ్యత అలాగే ఉంది, ఇక మారాల్సింది నేనే, రేపటి నుంచి కొత్త మిత్రని చూస్తావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఈ రోజు నుంచే చూస్తున్నానండి, ఇప్పటి నుంచి చూస్తున్నాను మీలో ప్రేమని, ఈ క్షణం ఇలాగే శాశ్వతం అయితే బాగుండు అని చెప్పి లక్ష్మి మిత్రని గట్టిగా హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఉదయాన్నే మనీషా డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి దేవి అని వచ్చి, ఏంటి మనీషా, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, ఇక్కడి కోసం ఎవరు ఎదురు చూస్తున్నావు అని చెప్పి అనగానే, అదిగో ఆ పెద్దావిడ, ఆ ముసలావిడ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అని చెప్పి చూస్తూ ఉంటుంది రాజేశ్వరి రూమ్ వైపు. ఇక రాజేశ్వరి ఏమో రూమ్లో ఏదో దేవుడి బుక్ చదువుతూ కూర్చుంటుందన్నమాట. ఇప్పుడు ఆవిడ కోసం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఆవిడ ఎప్పుడెప్పుడు రూమ్లో నుంచి బయటకు వస్తుందా, కాలు జారి పడుతుందా, ఇక ఆవిడ కాలు జారి పడిందనుకో, ఏ నడువు ఇరిగిందనుకో, ఇక లక్ష్మి అయితే ఖచ్చితంగా పార్టీకి రాదు కదా, ఆ విధంగా ఆపుదామని అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. ఆవిడెందుకు జారి పడుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆయిల్ పోసానంటే ఆ రూమ్ దగ్గర చూడండి డోర్ దగ్గర అని చెప్పి అనగానే, ఓ ఆల్రెడీ ఆయిల్ పోసేసావా, ఇక కాలు జారి పడడమే కాదు ఒక్కొక్కసారి ఏకంగా పైకి పోవచ్చు, అప్పుడు ఆవిడ నీకు ఏ మాత్రం అడ్డే ఉండదుగా అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. చూద్దాం అంటే ఆవిడ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఇక ఇద్దరు ఆత్రంగా చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఆ రాజేశ్వరి నడుచుకుంటూ వస్తుందా అని చెప్పి. ఇక రాజేశ్వరి ఆ దేవుడి బుక్ చదివేసి ఇక హరే రామ హరే కృష్ణ అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్గా ఆయిల్ దగ్గర మీదే కాలు వేసి స్లిప్ అయ్యి పడబోతున్న టైంకి లక్ష్మి వచ్చి, అయ్యో పెద్దమ్మగారు అని చెప్పి పట్టుకుంటుంది. ఇక అప్పుడే జయదేవ్ కూడా వస్తారు. ఏంటమ్మా, ఏంటక్క అలా పడిపోయిపోయావు అనగానే, కాలు ఆయిల్ మీద వేశాను, కాలు జారిందిరా, ఏ దరిద్రపు మొహందో వేసిందో ఈ నూనె అని చెప్పి అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. వసే దేహం అని చెప్పి గట్టిగా అరవంగానే ఇంక దేవి అని పరుగున వస్తుంది.
ఎక్కడ చచ్చావే రావే దేవం అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక దేవి అని పరుగున వచ్చి నేను కాదు నేనేం పోయలేదు నూనె అనగానే గుమ్మడికాయ దొంగంటే ఎవరు అన్నట్టు నేనే అన్నట్టు నేను కాదని చెప్పి అంటావేంటి ఇక్కడ నూనె పోసింది ఎవరు చెప్పు అనగానే నేనైతే పోయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. ఇక అప్పుడు నీ గురించి నాకు తెలీదా నీ వేషాలు, నేనంటే నీకు పడదని గిట్టదని నాకు ముందు నుంచే తెలుసు అని చెప్పి రాజేశ్వరి నా నడుము వెరగొట్టాలనే ఇదంతా చేసావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ వదిలేసే అక్క ఇప్పుడేం జరగలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత జయదేవ్ అంటారు అమ్మ లక్ష్మి నువ్వు మిత్రులతో పాటు పార్టీకి వెళ్ళాలి కదా వెళ్ళి రెడీ అవ్వు పిల్లలు మేము చూసుకుంటాం అనగానే అలాగే మావయ్య అని చెప్పి పెద్దమ్మ గారు మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను కానీ జాను కానీ పిలవండి అని చెప్పి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది ఒరే జయదేవ్ నిజంగా నీ కోడలు బంగారం రా నిన్నటి నుంచి నేను గమనిస్తున్నాను కదా తన కోడలు కాదు నీ కూతురే అని చెప్పి అనగానే అవునమ్మా నిజం ఇద్దరు కొడుకులున్న ఇంట్లో కూతురు లేని లోటు తీస్తుంది మా లక్ష్మి నిజంగా బంగారం అని చెప్పి జయదేవ్ వాళ్ళ అక్కకి చెప్తూ ఉంటారు. ఇక మనీషా ఇటు దేవి అని కోపంగా చూస్తూ ఉంటారు. పక్క వివేక్ రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జాను కాఫీ తీసుకుని వస్తే ఇక జాను మీద స్ప్రే చల్లుతూ ఉంటాడు. ఏంటండి కాఫీలో పడుతుంది ఏంటి రెడీ అవుతున్నారు శ్రీవారి ఎక్కడికో అని చెప్పి జాను అంటూ ఉంటే ఇందాక నైట్ అనే చెప్పాడు కదా గుర్తులేదా రీయూనియన్ పార్టీకి మనని కూడా రమ్మన్నాడు కదా అనగానే బావగారు ఏదో మాట వరుస కంటే మీరు నిజంగానే వెళ్తున్నారా ఏంటి అనగానే మాట వరుస ఏంటి అన్నీ సీరియస్గానే పిలిచాడుగా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట వివేక్. అప్పుడు జాను అంటుంది ఏంటండి భార్య భర్త ఇద్దరు వెళ్తే వాళ్ళు సరదాగా టైం స్పెండ్ చేస్తారు, మనం కూడా వెళ్తే వాళ్ళు మనం చూసుకోవడానికి సరిపోతుంది, వాళ్ళు కొంచెం ప్రైవసీ ఇద్దామండి అనగానే ఓకే మరి వస్తామని చెప్పాం కదా రాకుండా ఉండాలంటే ఏం చెప్పాలో అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏదో ఒకటి చెప్పండి మేనేజ్ చేయండి అని చెప్పి జాను అంటుంది. ఓకే చెప్తాను కానీ మరి వెళ్లకుండా ఇంట్లో ఉండి మనం ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. అప్పుడు జాను ఈ శ్రీమతిని చూసుకోండి అనగానే అయితే ఈ రోజంతా నాకు టైం ఇస్తావా అని చెప్పి వివేక్ అంటాడు ఇస్తాను, మీరు అక్క బావగారు పార్టీకి వెళ్ళారనుకోండి ఆ తర్వాత మీరు నేను కలిసి ఇద్దరు షాపింగ్ వెళ్దాము, అక్క బావగారికి డ్రెస్సెస్ తీసుకుందాము, రేపు వాళ్ళ పెళ్లి రోజు కదా అలాగే ఇక పార్టీ కోసం బెలూన్స్ అని చెప్పి కానీ రకరకాల అన్ని గిఫ్ట్స్ అన్నీ కొని తీసుకొద్దాము ఇల్లంతా డెకరేట్ చేద్దాము అనగానే ఏంటి నీతో టైం స్పెండ్ చేయడం అంటే ఇదా దీనికన్నా అన్ని రీయూనియన్ పార్టీకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడం చాలా ఉత్తమం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను ఏంటండి మీ అన్నయ్య పెళ్లి రోజు డెకరేషన్ కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడం ఇంపార్టెంటా, కాంపిటీసీ ఏంటి మీ కాలేజ్ డేస్లో మీ లవర్ కూడా వస్తుందా ఏంటి అక్కడికి అని చెప్పి జాను అంటూ ఉంటే అయినా రీయూనియన్ పార్టీకి అది అన్నయ్య వాళ్ళ రీయూనియన్ పార్టీకి అది ఎందుకు వస్తుందిలే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ప్రతి ఒక్కరికి పాస్ట్లో లవ్ స్టోరీ ఉంటుంది, అయినా ఈ మధ్య వెంకటేష్ గారి సినిమా కూడా వచ్చింది కదా చూడలేదా ఏంటి అనగానే సరే కానీ ముందు మీ లవర్ ఎవరో చెప్పండి అని చెప్పి జాను అంటూ ఉంటే చూపిస్తాను అని చెప్పి జాను అద్దంలో చూపించి ఇక జానుకు ముద్దు పెట్టి ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటే జాను సిగ్గుపడుతూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి తన రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటుంది. లక్ష్మి తన మెడలో నెక్లెస్ పెట్టుకోకపోతూ ఇంకా ఆ హుక్కు సరిగ్గా టచ్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే మిత్ర వచ్చి పెడుతూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి ఒకరొక చూసుకుంటూ ఉంటారు. ఇక మిత్ర మొత్తానికి ఆ నెక్లెస్ పెడతాడు. ఇక లక్ష్మి ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మీరు నా మెడలో ఈ హారాన్ని నెక్లెస్ని పెడుతుంటే నాకు మీరు నా మెడలో తాళి కట్టిన ఇది గుర్తొస్తుందండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ తర్వాత లక్ష్మి చూస్తున్న మిత్ర ఇలా అంటాడు ఈరోజు ఫంక్షన్కి నువ్వు రాకపోతే బెటర్ ఏమో, ఎందుకంటే ఇంత అందాన్ని నా ఫ్రెండ్స్ని చూసి జలస్ అవుతారు మళ్ళీ నీకు దిష్టి పెడతారు అని చెప్పి అనగానే అయితే రానులేండి అని చెప్పి లక్ష్మి అంటే మరి నువ్వు రాకపోతే నేను ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతాను కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. లక్ష్మిని అలా చూస్తూ ఉంటాడు మిత్ర. ఆ తర్వాత నీకు చాలా దిష్టి తగులుతుంది లక్ష్మి ఒక నిమిషం అని చెప్పి కాటికి తీసి లక్ష్మికి తల వెనకాల దిష్టి చుక్క పెడతాడనమాట. ఇప్పుడు నీకు ఎవ్వరు ఎలా చూసినా కూడా నీకు దిష్టే తగలదు, సరే పార్టీకి వెళ్దామా అని చెప్పి లక్ష్మి చేతి తీసుకొని ఇక ఇద్దరు రూమ్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. మరోపక్క హాల్లో ఇటు దేవి అని మనిషి మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మిని నువ్వు ఎంత ఆపాలని చూసినా కూడా ఆపలేకపోయావు మనిషా, ఇక ఇక్కడే ఏం చేయలేకపోయావు ఆ పార్టీలో ఏం చేస్తావో అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని. లక్ష్మిని వెళ్ళనివని ఆంటీ చూడండి అని చెప్పి మనీష అంటూ ఉంటే ఈసారి మళ్ళీ ఎవరిని పడైపోతున్నావు ఎవరి మీద ఎక్కడ ఆయిల్ పోయిపోతున్నావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట రాజేశ్వరి. ఏమే దేవం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావే అని చెప్పి అనగానే అబ్బా ఏం లేదులే వదిన మనీష వెళ్తుంది కదా మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అంటుంది ఏ అమ్మాయి అట్టించట్టేగా వెళ్ళిపోయేది మళ్ళీ రావుగా అని చెప్పి అంటూ ఉంటే ఇక మనిష మనసులో ఈ ముసలిది ఇందాక పడినా బాగుండేది కాలు చేయి విరిగేది అని చెప్పి మనసులో అనుకొని పైకి అన్ని సర్దుకున్నానండి అట్టించట్టే వెళ్ళిపోయేది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే జయదేవ్ వచ్చి సరే అమ్మా అట్టించట్టేగా వెళ్తున్నావు మరి అమెరికా వెళ్ళాక ఫోన్ చేయమ్మా అని చెప్పి జయదేవ్ కూడా అంటారు. అప్పుడే వివేక్ జాను వస్తారు. ఇటు మిత్రలక్ష్మి కూడా రెడీ అయ్యి వస్తూ ఉంటే ఇక మిత్రతో అంటాడనమాట వివేక్ అన్నయ్య మీరు వెళ్ళండి మేము రావులే అనగానే అదేంట్రా అందరూ వెళ్దామని చెప్పాం కదా సరదాగా రండి అని చెప్పి ఇటు లక్ష్మి కూడా అంటుంది. అప్పుడు లక్ష్మితో జాను అంటుంది అది కాదక్క మీ ఇద్దరి మధ్యలో మేము ఎందుకులే, అయినా మాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, రేపు మీకు పెళ్లి రోజు కదా డెకరేషన్ అది చాలా ఉంటుంది కదా మీరు సరదాగా వెళ్ళిరండి అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక జయదేవ్ కూడా అది కూడా వాళ్ళు చెప్పింది కూడా పాయింటే కదా పెళ్లి రోజు అంటే చాలా ఉంటుంది డెకరేషన్ ముందు రోజు చేయాల్సి వస్తుంది మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్క దేవి అని అంటుంది రేపు వాళ్ళ పెళ్లి రోజు ఈ రోజు నీ తొలి రాత్రి మిత్రతో భలే ఉంది మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది.
రాజేశ్వరి అంటుంది, అండర్స్టాండింగ్ అంటే ఇలా ఉండాలిరా జయదేవ్. అక్కకు తగ్గ చెల్లెలి, ఇటు అన్నకు తల్ల తమ్ముడు, భలే ఉన్నారు, భలే ఫ్యామిలీ అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి. అదే టైంకి మిత్ర వాళ్ళ ఫ్రెండ్స్ సిరి అలాగే అంజు ఇంటికి వస్తారనమాట. హే సిరి, ఏ అంజు ఏంటి పార్టీ టైం కన్నా ముందే వచ్చేసారు, సడన్ సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, మిమ్మల్ని పిక్ చేసుకుందామని వచ్చాము, మనీషా రెడీయేనా అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ అంటూ ఉంటే, ఇక మిత్ర తిను నా వైఫ్ భాగ్యలక్ష్మి అని చెప్పి పరిచయం చేస్తాడు. హో హాయ్ అని చెప్పి వాళ్ళు కూడా హాయ్ చెప్తారు. తిను కూడా నాతో పాటు పార్టీకి వస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఏంటి తిను కూడా వస్తుందా అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మరి మనీషా ఏం ప్లాన్ చేసింది కమింగ్ ఎపిసోడ్లో అనేది ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వరకు ఎపిసోడ్ చూపించింది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.